హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో మటన్ కర్రీ తయారీ విధానం చూద్దామండి. థిక్ గ్రేవీ తోటి ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఈ మటన్ కర్రీ ఇలాగా బగారా అన్నంలోకైనా, వైట్ రైస్ ఉంటుంది కదండి, వైట్ రైస్లోకైనా, బిర్యానీ, రోటీస్ ఇలా ఇందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో. మనకి మంచి గ్రేవీ, థిక్ గ్రేవీ వస్తుందండి. మీరు ట్రై చేయండి ఈ పద్ధతిలో. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ మీరు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వీడియోస్ చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ నేను 1 కేజీ మటన్ తీసుకున్నానండి. లేత మటన్ అయితే తీసుకోండి. ఇలా మటన్ని నీట్గా క్లీన్ చేసేసుకోండి, నీచు వాసన అంతా పోయేంత వరకు. ఇలా క్లీన్ చేసుకున్న ఈ మటన్లోకి 1/2 టీ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ పసుపు వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోండి. 2 టీ స్పూన్ల వరకు పెరుగు కమ్మటి పెరుగు వేసుకోండి. అలాగే మీగడతో సహా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 అరగరిట వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా ఇవన్నీ కూడా చక్కగా ఈ మటన్కి ఈ విధంగా పట్టించేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. 10 నిమిషాల తర్వాత ఈ మటన్ మొత్తాన్ని కూడా కుక్కర్లోకి వేసేసుకోండి. అలాగే ఇందులోకి కొంచెం నీళ్లు వేసుకోండి. జస్ట్ ఈ విధంగా నేను లైట్గా చేయి తడుపుకుంటున్నాను అంతే. అంటే 1 టీ గ్లాస్ వరకు అయితే సరిపోతాయండి. నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దు. మనకి కుక్కర్ విజిల్స్ వచ్చేటప్పటికి మనకి చక్కగా నీళ్ళు అనేది ఆ మటన్లో నుంచి ఊరుతుంది. ఇలా కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ లో టు మీడియం ఫ్లేమ్లో రానివ్వండి. లేత మటన్ అయితే ఒక 4-5 విజిల్స్ ఉడికిపోతుందండి. ఇలాగ నేను ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఒకసారి విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఒకసారి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ సాఫ్ట్గా ఉడికింది. ఇన్ కేస్ మీకు ఇలాగ మెత్తగా లేదు అనుకుంటే కనుక మరొక 2-3 విజిల్స్ రానివ్వండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక 4-5 గరిటెల వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఈ మటన్ కానీ, చికెన్ కైనా, ఫిష్ ఇలాంటి వాటికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అప్పుడే మనకి రుచిగా కూడా ఉంటుంది కూర. ఆయిల్ వేడిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని ఒక 80% వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి కొంచెం మడిలినట్లుగా వచ్చింది కదా, ఇలాగా వేగితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీరు స్టోర్ చేసుకున్నది కాదండి, అప్పటికప్పుడు మీరు మిక్సీ పట్టేసుకొని ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. మంచి స్మెల్ వస్తుంది. కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2-3 నిమిషాలు బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఒక 4-5 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలను వేసేసుకోండి. అవి 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదండి, ఈ మటన్ని నీళ్ళు రాయకుండా ఫస్ట్ ఓన్లీ ఆ మటన్ ముక్కల వరకు ఈ విధంగా సపరేట్ చేసేసుకొని ఈ కడాయిలోకి వేసేసుకోండి. మటన్ ముక్కలు మొత్తాన్ని కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ మటన్లో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి కూర చాలా బాగుంటుందండి. మనం ఇంతవరకు ఓన్లీ ఉడికించుకున్నాం కదా, సో ఈ విధంగా ఒకసారి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ 10 నిమిషాల్లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం అయితే ఒక చిన్న కడాయి స్టవ్ మీద పెట్టుకోండి. అందులోకి ఒక 4-5 దాల్చిన చెక్క ముక్కలు వేసేసుకోండి. అలాగే ఒక 8 వరకు అయితే లవంగాలు, నెక్స్ట్ ఒక 6 యాలకులు వేసుకోండి. అలాగే మీకు ఇష్టం ఉంటే ఇలాగా మనకి బిర్యానీలో వేసుకుంటాం కదండి, స్టార్ పువ్వు, అది వేసుకోండి. చిన్నది వేసుకోండి, పెద్దది వేసుకోవద్దు. అలాగే కొన్ని ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు అయితే ధనియాలు వేసుకోండి. అలాగే ఒక అర టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ సోంపు అయితే ఒక 1/2 టీ స్పూన్ అంత వేసేసుకోండి. అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలు, వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మనకి కలర్ అనేది ఏమి మారకూడదండి, జస్ట్ మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి. అలాగే ఎండు కొబ్బరి కూడా ఈ విధంగా ఒక చిన్న ఎండు కొబ్బరి చిప్పు ఉంటుంది కదండి, అందులో హాఫ్ వరకు తీసేసుకోండి. ఆ గరం మసాలాను అయితే పౌడర్గా చేసేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక అరగరిటంత ఆయిల్ వేసుకొని చిన్న సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న టమాటోను కూడా ఇలాగ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. టమాటోలతో పాటు జీడిపప్పు, ఒక 7-8 జీడిపప్పు పలుకులు వేసుకోండి. అలాగే ముందు నేను మీకు చిన్న కొబ్బరి ముక్క చూపించా కదండి, ఆ కొబ్బరి ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి వీటిలోనే.
ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చిదనం అంతా పోతేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ బాగా వీటిని ఫ్రై చేసుకోండి. టమాటాలని, ఉల్లిపాయలని బాగా మగ్గించేసుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. తగిన వాటర్ వేసేసుకొని మెత్తగా ప్యూరీ లాగా చేసేసుకోండి. ఇక్కడ మనకి మటన్ ఒక పక్కన వేగుతూ ఉంటుంది కదండి. ఒక 10 నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత అప్పుడు ఈ విధంగా కారపొడి వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి అయితే కారపొడి వేసుకోండి. నేనైతే ఒక 4 స్పూన్ల వరకు కారం వేశాను. ఇలా కారం వేసిన తర్వాత కూడా బాగా కలిపేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉడికించుకొని ఉన్నాం కదండి. మటన్ కర్రీలో కొన్ని వాటర్ ఉన్నాయి కదా, ఆ కుక్కర్లో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇంక ఎక్స్ట్రా వాటర్ అనేది పట్టదండి. అంటే మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి అయితే నీళ్ళు అనేది వేసుకోండి. ఇలాగా కుక్కర్లో ఉన్న నీళ్ళన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా సపరేట్ అయింది. ఇలాగా ఒక 7 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టేసుకుని పెట్టుకున్నాం కదండి. ఆనియన్, టమాటో, జీడిపప్పు, ఎండు కొబ్బరి ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత కూడా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఒక 7 నిమిషాల పాటైనా ఇది మనకి దీనివల్ల మంచి గ్రేవీ వస్తుందండి. థిక్ గ్రేవీ వస్తుంది. ఇందులో మనం జీడిపప్పు, ఎండు కొబ్బరి కూడా వేసాం కదా, ఆనియన్ పేస్ట్, ఇవన్నీ వీటి వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలాగ బాగా పచ్చి వాసన అంతా పోయి చక్కగా అదంతా ఉడికేంత వరకు ఉడికించేసుకోండి. మూత పెట్టేసేయండి. లాస్ట్లో ఇక స్టవ్ ఆఫ్ చేస్తాము. ఒక 2-3 మినిట్స్ అనగా అప్పుడు ఇందులోకి మనము గరం మసాలాను అయితే వేసుకోవాలి. మనము ముందుగానే మిక్సీ పట్టేసి పెట్టుకున్నాం కదండి. ఈ గరం మసాలా పౌడర్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇందులోనే ఇక్కడ నేను ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేస్తున్నాను. లాస్ట్లో వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుందండి. మనం తినేటప్పుడు అది తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి. ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ విధంగా కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఈ కొత్తిమీర కూడా వేసేసుకోండి. లాస్ట్లో కరివేపాకు వేసి చూడండి, చాలా బాగుంటుందండి. వేసేసుకుని మూత పెట్టేసేయండి, కలపొద్దు. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా ఒకసారి గరిటెతోటి కలిపేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. గుమగుమలాడుతూ ఒకసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఈ మటన్ కర్రీ మీరు ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది. వీడియో మీకు నచ్చినా లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.